వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు. నమస్కారం సార్, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు అసలు వక్ఫ్ అంటే అర్థం ఏమిటి తెలియచేయండి. ఈ వక్ఫ్ అంటే ఇస్లాం మతంలో ఎవరన్నా ఒక ఆస్తి డొనేట్ చేయాలి, చారిటబుల్ పర్పస్ కనుక వాళ్ళు ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడికి దానం ఇచ్చిన లెక్కండి. అంటే అది ఆస్తిగా నగదు పరంగా అవ్వచ్చు, లేదంటే ఆస్తి పరంగా అవ్వచ్చు. అది ఏంటంటే దేవుడికి ఇచ్చేసేస్తున్నాం అంటే వాళ్ళ దేవుడికి ఇచ్చేసేస్తున్నాం అంటే అల్లాకి ఇచ్చేస్తున్నట్టు వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అంటే ఒక డొనేషన్ లాంటిది అనుకోవచ్చు. వాళ్ళ ఆస్తి డొనేట్ చేస్తారు. దేవుడు మనిషి రూపంలో ఉండడు కాబట్టి, లేకపోతే ఒక ఆకారం అనేది లేదు కాబట్టి, ఆయన చూసుకోలేరు కాబట్టి, వాళ్ళకు ఉన్న ముతవాలి అన్న అతనికి అడ్మినిస్ట్రేటర్ కింద ఉంటారనమాట. ఆయన చూసుకుంటాడు, రోజువారీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారనమాట. దానికి కాకపోతే ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత, ఈ వక్ఫ్ కింద ఇచ్చేసిన తర్వాత, డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవటం అనేది ఉండదు. ఇక పర్మనెంట్గా అది దేవుడి ఆస్తి కింద వెళ్ళిపోతుంది. అది అన్ని మతాల్లోనూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఒక చట్టపరంగా ఒకటి ఉంది. ఇప్పుడు తక్కిన మతాల్లో ఏంటంటే మనకి ఇప్పుడు హిందూయిజంలో కనుక చూసుకున్నట్టయితే చాలా చోట్ల మనం గుళ్ళకి ఇచ్చేసి ఉంటాయి. గుడికి దానం చేసేసారు, భూమి ఇచ్చేసారు. అది ఇప్పుడు మనకు చాలా చోట్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా అట్ట వాళ్ళకి చట్టపరంగా చూసుకున్నట్టయితే వక్ఫ్ బిల్ అనేది 1995లో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏంటంటే ఆ చట్టపరంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న చట్టాన్ని 54లో ఒకటి పాస్ చేశారు. 54లో పాస్ చేసిన చట్టంలో ఎక్కువ లేదు. అంత ముందు నుంచి ఎప్పటి నుంచో వక్ఫ్లు అనేది ఉన్నాయి. 1913 నుంచి అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏమైందని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఉన్న చట్టంలో అంటే 1990 చట్టంలో రకరకాల మార్పులు చేశారు. ఎటువంటి అంటే మొన్న 3 క్రిమినల్ చట్టాలు వచ్చినాయి. ఒక దాంట్లో అయితే ఏంటంటే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ పేరు తీసేసి భారతీయ న్యాయ సంహిత అనేది అటువంటి ఉంది. కాకపోతే ఏంటంటే ఒక 5-6 అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మారినాయి. ఈ 5-6 అంశాల్లో కూడా ఏంటంటే ఇది మొత్తం ప్రధానంగా చేసింది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు అంటే ఎప్పటి నుంచో ఉన్నాం మేము అని అంటాం కాకుండా మీకున్న ఆధారం ఏంటి, ఇది పలానా ఆస్తి, ఏదన్నా ఒక ఆస్తి వక్ఫ్కి సంబంధించింది అనేది ఆధారం ఏంటనేది రిజిస్టర్ చేయాలి. చట్టం పాస్ అయి నోటిఫై అయినప్పటి నుంచి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొస్తారు. అమల్లోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ అయితే పాస్ చేసింది కానీ ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలి. తర్వాత గెజెట్ నోటిఫికేషన్లో ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అంటారు. అమల్లోకి వచ్చిన 6 నెలల కల్లా ఈ ఆస్తులన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే ఒక పోర్టల్ లాంటిది పెట్టి ఆన్లైన్ డేటాబేస్ లాంటిది క్రియేట్ చేసి చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఈ వక్ఫ్ అనేది ఎవరు ఇవ్వచ్చు అనే దాని దగ్గర నుంచి కూడా మార్పు వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఎవరన్నా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త చట్టం పరంగా ఎవరికైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ ఆస్తి మాత్రం ఇవ్వచ్చు. వాళ్ళకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఇచ్చేది కూడా ఏంటంటే లిఖితపూర్వకంగా ఉండాలని చెప్పేసి ప్రవేశపెట్టింది అనమాట. అంతకుముందు ఇప్పుడు నుంచో వాడుతున్నాం, వక్ఫ్ బై యూజర్ అని అంటారు అనమాట. ఇప్పుడు నుంచో వాడుతున్నాం కాబట్టి ఇది వక్ఫ్ కింద ఉంటుంది అని అండి. దానివల్ల కొన్ని అంశాలు కొంచెం చర్చనీయాంశం కానీ కొన్ని సెన్సిటివ్గా అయినాయి, గొడవలు కూడా దారి తీసినాయి. ఆ సిస్టమ్ అనేది లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చామని అంటున్నారు. అనంత్ గారు, అసలు ఈ చట్టానికి ఉన్న ముఖ్యమైన మార్పుల గురించి తెలియచేయండి. ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ సొంత ఆస్తి మాత్రమే, లేకపోతే వాళ్ళకి సంక్రమించిన ఆస్తిని మాత్రమే ఇవ్వటానికి కుదురుతుంది. పోర్టల్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనే దాంతో మొదలుపెట్టి కొన్ని మార్పులు ఏమొచ్చింది అంటే ఎవరెవరు సభ్యులు ఉంటారు అంటే వక్ఫ్ చట్టం ప్రకారం ఎట్లా ఉంటుందంటే సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఉంటుంది. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మైనారిటీ అఫైర్స్ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్ గా ఉంటారు. తర్వాత యూనియన్ మినిస్టర్స్తో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు.
సో అక్కడ కొన్ని మార్పులు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లెజిస్లేచర్స్ వాళ్ళు ఉంటారు, ప్లస్ గవర్నమెంట్ కొంతమందిని ఒక అడ్వకేట్ని, మళ్ళీ ఎమినెంట్ పర్సన్స్ని కమ్యూనిటీ నుంచి, మత పెద్దలు లేకపోతే మతానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అట్లా కొంతమందిని పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఏంటంటే అది కొంచెం ఎక్స్పాండ్ చేసేసి సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండొచ్చు, ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు కూడా ఉండొచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్, అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ వాళ్ళు ఉండొచ్చు అని. ఒక విధంగా కొంచెం విమర్శ ఏమొచ్చిందని అంటే ముస్లిమ్స్ కాని వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఒక 2 వరకు ఉండొచ్చు అనే దాని మీద వచ్చింది సభ్యత్వంలో. అట్లాగే వక్ఫ్ బోర్డులో కూడా ఎవరు ఉండొచ్చు అనే దాని మీద కేవలం అంతకుముందు ఎట్టా ఉండేదని అంటే షియా మతస్థులకి షియా వాళ్ళు ఉండొచ్చు, తర్వాత సున్నీ వక్ఫ్లు అయితే సున్నీ వాళ్ళు ఉండాలి అనేది, సున్నీ మతస్థులు మాత్రమే ఉండాలని ఉంది. అది ఇప్పుడు గవర్నమెంట్ తీసేసి 2 ముస్లిమ్స్ అని చెప్పి పెట్టింది. షియాలా, సున్నీలా లేకపోతే బోరాలా అది లేకుండా తీసుకొచ్చింది అనమాట. సో అది కొంచెం అనుమానం అనే వ్యక్తం చేస్తున్నారు, అంటే ఇది జరుగుతుందేమో అనే అభిప్రాయం మీద బాగా కొంచెం విమర్శ ఒకటి వచ్చింది. అట్లాగే ప్రధానంగా ఒకటి సెక్షన్ 40 అనేది అంతకు ముందు ఏదైతే ఉందో అది తీశారు. ఆ సెక్షన్ 40 కింద ఎట్టా ఉండేదనంటే ఒకసారి ఏదైతే ఉంటుందో వక్ఫ్ బోర్డులో, అంటే వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉంటుందనేది వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అనేది అంతకుముందు తేల్చాల్సింది. అంటే ఈ చట్టం రాకముందు తేల్చాలి. 95 చట్టం ప్రకారం ఏంటంటే ట్రిబ్యునల్ తేలుస్తుంది, వక్ఫ్ ట్రిబ్యునల్ అని ఉంటుంది, ప్రతి స్టేట్లో ఉంటుంది, వాళ్ళు తేలుస్తారు. 95 చట్టం ప్రకారం సెక్షన్ 40 ప్రకారం ఏంటంటే ఒకసారి గనక వాళ్ళు ట్రిబ్యునల్ గనక పలానా ఆస్తి గనక వక్ఫ్ ప్రాపర్టీ అని తేల్చినట్టయితే దానికి అది కాకపోయినా ఇది చేయటానికి ఏముండదు అనమాట. కంపల్సరీ వక్ఫ్ ప్రాపర్టీ కింద ఫర్ ఎవర్ అది ఉండిపోతుంది, దాన్ని అది కాదని తేల్చడం ఎట్టా అనే దానికి మార్గం లేదండి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే అసలు ఆ సెక్షన్ అనేది మొత్తం తీసేసి ఏమైనా డిస్ప్యూట్స్ లాంటివి కనుక వచ్చినట్టయితే అసలు పలానా ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అని తేల్చాల్సింది ఎవరంటే కలెక్టర్ అని చెప్పి తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్లో ఉన్న కలెక్టర్ లేదా కలెక్టర్ కన్నా పై అధికారి తేలుస్తారు. తేల్చేదాకా దానికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవరు చేస్తారు, ఇది ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అంటే చారిటబుల్ పర్పస్ కానీ, డొనేషన్లు కానీ, లేకపోతే అన్నదానాలు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అవి ఆగవండి. కాకపోతే ఏంటంటే ఎవరు చేస్తారనే దాని మీద ఉంటుంది. సో అది ఒక ముఖ్యమైన అంశం కింద అయింది. ఇప్పుడు ఆ సెక్షన్ 40 ప్రకారం ఏమైపోతుందని అంటే వాళ్ళు చెప్పింది వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ వక్ అన్నారు. ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పటికీ ఇంకా వక్ఫ్ ప్రాపర్టీ కింద ఉంటుందనంట. ఇప్పుడు మనకి చాలా చోట్ల డిస్ప్యూట్ ఎందుకు వచ్చిందంటే వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటనంటే అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే మొట్టమొదటిలో ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు ఉన్నప్పుడు మహమ్మద్ అఫ్ గోర్ అన్న ఆయన ఇచ్చాయంట మొట్టమొదటిసారిగా. ఢిల్లీలో జమా మసీదుకి 2 ఊళ్ళు ఇచ్చారు, నగదు పరంగా ఇవ్వకుండా. ఇదిగో పలానా ఊళ్ళు, మతాలకనే కాదు సైన్యాధిపతులు కూడా అదే ఇచ్చేవాళ్ళు. ఇవాళ మనం జనరల్స్ అని ఏదైతే అంటున్నామో వాళ్ళకు కూడా ఏం చేశారంటే ఇదిగో పలానా ఊళ్ళ నుంచి రాజుగారికి రావాల్సిన, అప్పుడు సుల్తాను లేకపోతే మొఘల్ ఎంపరర్కో బాద్షాకో రావాల్సిన ఆదాయం తీసుకోండి, అంటే ఎంత పడితే అంత తీసుకోకూడదు. లెక్క ప్రకారం ఏంటంటే కేవలం రాజుగారికి ఉన్న వాటా లేకపోతే సుల్తాన్కు ఉన్న వాటా మాత్రమే తీసుకోవాలి. దానికి సంబంధించిన మంచి చెళ్ళన్నీ ఈ ఎవరికైతే ఇచ్చారో భూమి వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు సైన్యాధిపతికి ఇచ్చినట్టయితే వాళ్ళకి నీకు ఒక 100 గ్రామాలు ఇచ్చిస్తున్నానని చెప్పినట్టయితే ఆ 100 గ్రామాల దగ్గర రాజుగారికి వెళ్ళేసి ఇస్తూ ఏదైతే ఉంటుందో వాళ్ళు వసూలు చేసుకుని ఆ మంచి చెళ్ళు కూడా వాళ్ళే చూసుకోవాలి, ప్రొటెక్షన్ లాంటి అవన్నీ చూసుకోవాలి. అట్లాగే ఈ మత సంస్థలు కూడా ఇచ్చేవాళ్ళు, వాటి మెయింటెనెన్స్కో లేకపోతే వాళ్ళ చారిటబుల్ పర్పస్కో వాళ్ళు చేయాల్సిన డొనేషన్ కార్యక్రమాలకు అటువంటి వాటికి ఇచ్చేవాళ్ళు. సో అది ఆ ల్యాండ్ ఎవరిది అనేది మనకి ఒకప్పుడు భూమి అంతా రాజుగారిది అనే లెక్కలో ఉండేది కాబట్టి తర్వాత నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భూమి ప్రైవేట్ ప్రాపర్టీ అయింది. ప్రైవేట్ ప్రాపర్టీగా కన్వర్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ డొనేషన్ పరంగా మాకు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అని చెప్పి డిక్లేర్ చేశారు. కాకపోతే ఏంటంటే రోజువారీ చూసుకున్నట్టయితే అసలు భూమికి ఎవరి చేతుల్లో ఉందనేది మనకి భారతదేశం మొత్తం మీద అన్ని మతాలకు సంబంధించి దేవుడి మాన్యం, ఇప్పుడు హిందూయిజంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏ మతంలో అయినా అక్కడ రికార్డులో ఉండేది ఒకటి, క్షేత్రస్థాయిలో కనపడేది ఇంకోటి ఉంటుంది. ఎవరి చేతుల్లో భూమి ఉందనేది చాలా కష్టమైన. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అవన్నీ రిజిస్టర్ చేసి అసలు ఎవరికి ఏముంది ఏంటి అనేది ఒక మార్గం ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిందని కూడా అనుకోవటం లేదు. ఆల్రెడీ ట్రస్ట్స్ ఎవరన్నా కనుక ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద ట్రస్ట్ రిజిస్టర్ చేయాలంటే రూల్స్ చాలా పెంచారు. సో అది ఆల్రెడీ ఉంది, కొత్తగా వచ్చిందని కాదు, బట్ వక్ఫ్కి సంబంధించి మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారు. సో ఈ అంశాలు తీసుకొచ్చేసేసి వీటిలో ఎటువంటి వాటిని బట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం అనుమానం దారితీస్తుంది అనమాట. ఇది వరకు వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేది ఏంటంటే అప్పులకు ఉండేది, మార్ట్గేజ్ అంటాం.
ఒకసారి మార్ట్గేజ్ అనేది కనుక ఎంటర్ అయినట్టయితే అది తీర్చేదాకా అప్పు అనేది తాకట్టు అనేది ఏదైతే ఉందో ఆ తాకట్టు కింద ఉంటుందని చెప్పేది. అది ఈ సిస్టమ్ ఉండేది అనమాట. అది తీసేశారు ఇప్పుడు. సో అట్లాగే ఎవరు ఉండొచ్చు, ఈ ముతువాలి అనేది ఎవరు ఉండొచ్చు అనే దాని మీద కూడా మార్పులు తీసుకొచ్చారు. అంటే ఎవరికన్నా సరే 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడకూడదు. అంటే కొన్ని చట్టాల ప్రకారంగా పట్టకూడదు, లేకపోతే అసలు క్రిమినల్ అఫెన్స్, క్రిమినల్ దీని కింద జైలుకి వెళ్ళి రాకూడదు. అటువంటి మార్పులు తీసుకొచ్చారు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఇటువంటి అన్నీ చెప్పేయడానికి వచ్చేటప్పుడు కల్లా కొంచెం ఎవరు ఉండొచ్చు ఏంటి అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారనమాట. అనంత్ గారు, అసలు మన దేశంలో వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయంటారు? వాటి విలువ సుమారు ఎంతవరకు ఉండవచ్చు అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం అండి, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది. బట్ ఎక్కువ కనుక చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో కూడా చూసుకున్నట్టయితే 8,64,000 ఆస్తులు ఉన్నాయండి వక్ఫ్ సంబంధించి. దీంట్లో ఎక్కువ యూపీ, బీహార్ ఇటువైపు మనకి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీస్ వచ్చేటప్పుడు కల్లా ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే 37,39,000 ఎకరాలు ఉన్నాయండి. ఎన్ని ఊళ్ళల్లో ఉన్నాయి అని అంటే పంచాయతీలు లెక్కేసుకున్నట్టయితే 5,51,000 ఊళ్ళల్లో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నమాట. మొత్తం మీద వక్ఫ్ ఆస్తులు అనేది ఎన్ని ఉన్నాయి అనేది గవర్నమెంట్ లెక్క ప్రకారం 8.73 లక్షలు ఉన్నాయండి. దీంట్లో 5,51,000 రూరల్ ఏరియాస్ ఊళ్ళల్లో కనుక ఉన్నట్టయితే పట్టణాల్లో వచ్చేటప్పుడు కల్లా 3,21,000 ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ 8,73,000 వక్ఫ్ ఆస్తులకి డాక్యుమెంట్స్ ఉండి, అంటే డీడ్స్ ఎన్ని ఉన్నాయి, వక్ఫ్ డీడ్ అనేది రిజిస్టర్ అయ్యి ఉన్నాయంటే 1,088 మాత్రమే ఉన్నాయన్నమాట. చాలా వరకు వక్ఫ్ ఆస్తులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో వాడుతున్నాం. అంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే ఈ మారు 37 లక్షల ఎకరాలకి 22 లక్షల ఎకరాలకి ఎప్పటి నుంచో వక్ఫ్ ఆస్తుల కింద ఉన్నాయి కాబట్టి అది వక్ఫ్ ఆస్తి అని చెప్పేసి అంచనా అండి. అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం. సో వీటిల్లో ఒక 58,000 ఆస్తులు కబ్జాలు జరిగినాయి. ఇంకొక 31,999 లిటిగేషన్లో ఉన్నాయండి. రకరకాల కేసుల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో. ఈ లిటిగేషన్లో ఉన్నట్లో ఏంటంటే సుమారు 16,140 కేసులు కబ్జాకి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి అన్నమాట. సో ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే చాలా రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో, అంటే మనకి చరిత్రాత్మకంగా ఉన్న అంశాల మూలాన వాళ్ళకి అక్కడ ఈ వక్ఫ్ ఆస్తులు అనేది ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెక్కల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేసి కేవలం 14,000 మాత్రమే ఉన్నాయండి. ఒక 78,000 ఎకరాలు మాత్రం. కాకుండా మనం అదే ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే సుమారు సున్నీ ముస్లిమ్స్కి మాత్రమే 2,17,000 ఆస్తులు ఉన్నాయి. షియాస్కి వచ్చేటప్పుడు కల్లా 15,300. అట్టా వక్ఫ్ ఆస్తు పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏమి రిజిస్ట్రేషన్ లేదు, ఎవరి మేనేజ్మెంట్ ఉంది ఏంటి అనేది మాత్రం అంత డీటెయిల్స్ లేని ఇదనమాట. అవన్నీ వక్ఫ్ బోర్డు మాత్రం తెలుసు. భూమి అనేది ఎవరి చేతుల్లో ఉందనేది చాలా చోట్ల అదే సమస్య ఉంది, అది అన్ని చోట్ల అట్టా జరుగుతుంది. సార్, ఒకసారి వక్ఫ్ బోర్డు ఏదైనా సమస్యను పరిష్కరించాక ఇప్పుడు మళ్ళీ ఆ సమస్యలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇదివరకు ఎట్టా ఉండేదండి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఒక సమస్య మీద ఒక ఆర్డర్ కనుక ఇచ్చినట్టయితే, అంటే పరిష్కారం చేసి అయిపోయిన తర్వాత ఒక జడ్జిమెంట్ లాంటిది కనుక ఇచ్చినట్టయితే దానికి ఫైనల్ ఆర్డర్ కింద ఉండేదన్నమాట. అంటే ఇక దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కుదిరేది కాదనమాట. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇది హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అండి. కాకపోతే 90 రోజుల్లో చేసుకోవాలి. ఒక చట్టం అని కాదండి, ఏ చట్టం అయినా సరే. ఇప్పుడు కొన్ని చోట్ల వ్యక్తిగత అభిప్రాయం అయితే కొత్త అంశాలు ఏదైనా వెల్ఫేర్కి సంబంధించి ఉపయోగాలు కనుక ఉన్నట్టయితే వాటిల్లో కంపల్సరీగా హైకోర్టుకి అప్పీల్ అనేది ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఏ కోర్టుకి వెళ్తారు అనేది అది ఎవరికైతే డిస్ప్యూట్ ఉందో వాళ్ళు చూసుకోవటం మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్జ్యూమర్ చట్టం ఉంటుంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, లేకపోతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. వాటిల్లో ఏం చేశారంటే గవర్నమెంట్ అప్పుడు చట్టం పాస్ చేసినప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎవరైతే లిటిగెంట్ ఎవరైతే ఉంటారో, అగ్రీవ్డ్ పార్టీ అంటాం, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు దేంటోకైనా కావాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు లేదా ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అని చెప్పి పెట్టారు. అదే వ్యవస్థ మనకు ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. అనంత్ గారు, అసలు ఈ సవరణ బిల్లులో చేసిన మార్పులు వక్ఫ్ బోర్డుల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? ప్రభావం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బోర్డు సభ్యులు ఎవరు, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అండి, మనకి 54 చట్టం ప్రకారం ఏంటంటే చాలా స్టేట్లో వక్ఫ్ బోర్డులు ఉండొచ్చు, అది సెంట్రల్ వక్ఫ్ బోర్డు చూసుకుంటుంది, సూపర్వైజ్ చేస్తానని అన్నాడు. 95లో వచ్చేటప్పటికల్లా స్టేట్ బోర్డులు తీశారు. కాకపోతే చాలా చోట్ల ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ మెంబర్స్ ఉంటుందా
వాళ్ళ టర్మ్ అయిపోతుంది, కొత్త వాళ్ళని అపాయింట్ చేయట్లా. సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అదొకటి ఉంది. సెకండ్, ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే అసలు వక్ఫ్ అనేది రావాలి, మొదలు పెట్టాలి అని అంటే అది రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే ఏదైనా అసలు కార్యక్రమం అనేది మొదలు పెట్టదు. చారిటబుల్ యాక్టివిటీ వాళ్ళు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో అదంతా కూడా కేవలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఉండాలి. అట్లాగే అకౌంట్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ అనేది జరుగుతుంది. సో అది ఎట్టా జరుగుతుంది ఏంటి అనేది మన కాలం చూపిస్తుందండి. సో అది ఉపయోగపడుతుందా లేకపోతే పరిణామాలు దారితీస్తుందో మనం చూడాల్సి వస్తుంది. రిజిస్టర్ అనేది ఉంటుంది. ఆ రిజిస్టర్లో అన్ని ఆస్తుల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడి నుంచి సంక్రమించింది ఆస్తి, అవన్నీ పెట్టుకుని ఉండాలండి. మాకు ఎక్కడి నుంచో వచ్చిన ఆస్తి మేము ఇస్తున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఎవరో ఆస్తి మేము తీసేసుకొని మాకు ఎక్కడి నుంచో రకరకాలుగా వచ్చింది మేము చారిటీ ఇస్తున్నాం అంటే బ్లాక్ మనీ లాంటి అనేది డొనేషన్ చేయటం, వాటి మీద వక్ఫ్ క్రియేట్ చేయటం అనేది కష్టం అవుతుంది. కేవలం అర్హులు ఎవరైతే ఉంటారో, అంటే గిఫ్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి. అనంత్ గారు, అసలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి ఎందుకు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సుదీర్ఘ చర్చలు జరపాల్సి వచ్చిందంటారు? గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఒక విధంగా ఇప్పుడు వేరే మతస్థులు వక్ఫ్లో ఉండకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎవరో లేకపోతే, ఎందుకంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి వేరే మతానికి సంబంధించి, ఇస్లాం మతం కాదు కానీ. సో వాటికి సంబంధించి ఆ మతస్థులు మాత్రం బోర్డులో ఉండాలి. ఇప్పుడు రేపు ఏమవుతుందనంటే ఒక దాంట్లో గనక అన్ని మతస్థులు ఉన్నారనుకోండి, ప్రతి మతపరమైన సంస్థకి అందరినీ పెట్టచ్చు కదా, అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు కదా అంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏ సంస్థ అయినా భారతదేశంలో పనిచేసేది ప్రభుత్వం కిందే ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఒక మతానికి సంబంధించింది అయితే దానికేమి ఎగ్జామ్షన్ లాంటిది ఇవ్వకూడదు. కాకపోతే ఏంటంటే ఫ్రీడమ్ ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఇవ్వాలనేది నేను అనుకుంటానండి. అనంత్ గారు, ఒకవైపు కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, మరి వారికి మేలు జరుగుతుందని చెబుతుంటే, మరి ముస్లింలో కొన్ని వర్గాలు మాత్రం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒకటి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఇప్పుడు కూడా భూమి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే అంతకుముందు గత ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. ఎప్పుడైనా భూమికి సంబంధించిన చిన్న చిన్న అంశాలైనా అనుమానాలు ఎక్కువ దావతీస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒకటి, ఏదన్నా మనం చాలా అంశాలు తయారు చేయొచ్చు కానీ భూమి అయితే తయారు చేయలేము. ఎక్కడ ఇది ఎంత అయితే ఉందో అది లిమిటెడ్గా ఉంటుంది, పరిమితి దాటి కొత్త భూమి అనేది మనకు రాదు. ఇప్పుడు మనకి జనాభా పెరుగుదల మూలాన లేకపోతే పట్టణాలు పెరగటం మూలాన ఆ భూమి అనేది బంగారం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడు దానికి విలువ లేని భూమి కూడా ఇప్పుడు లక్షల్లో కోట్లలోకి వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరి చేతుల్లో ఏముందనేది ఒక కాంట్రవర్సీ. మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఒకటి, గవర్నమెంట్ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా ఏం జరుగుతుంది అనేది భయం ఒకటి ఉంటుంది. రెండు ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ మొట్టమొదటిసారిగా ఈ వక్ఫ్ బోర్డులో కూడా స్త్రీలకి సభ్యత్వం ఉందండి. అది అంతకుముందు మనకి లేదు, చట్టంలో లేదు. సో ఇప్పుడు ఎక్కడికక్కడ ఎప్పుడు కూడా ఏమవుతుందని అంటే కాంపిటీషన్ లాగా అనుకునే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందేమో అని భయపడే వాళ్ళు ఉంటారు. అది నిజం అవ్వచ్చు లేకపోతే ఊహ అవ్వచ్చు. బట్ ఏంటంటే కొత్తతనాన్ని భయపడతా ఉండటం అనేది సహజంగా ఉంటుంది. సో అది ఎట్టా ఉంటుంది, అది ఆచరణలోకి ఎట్టా వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆచరణలు చేసేటప్పుడు కల్లా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ని బట్టి ఉంటుంది. సో ఏ స్టేట్లో ఏముంటుంది అనేది ఆ ఉన్న భూమిని బట్టి, ఆ వక్ఫ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రికార్డు పరంగా ఎన్నో వేల ఎకరాలు ఉండొచ్చు, క్షేత్రస్థాయిలో అసలు ఏమి ఉండకపోవచ్చు. సో ఆ వక్ఫ్ చేసే యాక్టివిటీని బట్టి ఇప్పుడు బాగా యాక్టివిటీ చేస్తుందంటే ఏ గవర్నమెంట్ కూడా అది మార్చాలి అనే ఆలోచనలు ఉండరండి. ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయేమో అనేది ఆ భయం ఉండొచ్చు. సో ఇటువంటి వాటన్నిటి మూలన కొంచెం ఉన్న సమస్యను కొంచెం మ్యాగ్నిఫై అయింది, ఆందోళన క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను. అనంత్ గారు, ఇంకా ఇలా సవరణలు చేయవలసిన చట్టాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తే మనకి చాలా కొన్ని వందలోనే ఉంటాయండి. ఎందుకనంటే ఇప్పుడు పరిస్థితులు మారుతా ఉన్న కొద్దికి అవసరాలు వస్తూ ఉంటాయి. సో అది ఏ చట్టం అనేది చూసుకున్నట్టయితే మొన్న క్రిమినల్ చట్టాలు కొత్తవి వచ్చినాయి. సివిల్ ఇంకా ఏదైనా కదిలించడం కూడా అనవసరం నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే కొన్ని వ్యాపారానికి సంబంధించిన కొన్ని మార్పులు బ్యాంకింగ్ లాంటివి చేస్తూ ఉంటే మంచిది. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇటువంటి వాటిలో అయితే కొన్ని అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉంటాయి, అవి ఎట్టా చేయాలి. డిజిటైజేషన్ అనేది ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తుంది గవర్నమెంట్. దీంట్లో కూడా డిజిటైజేషన్ అనేది వక్ఫ్ చట్టంలో కూడా ఉండాలనే ఆలోచనలో ఉంది. డిజిటైజేషన్ చేయాలి అని అంటే సర్వే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది కూడా అంతే, ఎప్పటి నుంచో సర్వే చేయాలని కోర్టు డెసిషన్లు ఉన్నాయి, కానీ సర్వే చేసేవాళ్ళు లేరు. సో చట్టపరంగా ఒక చట్టం మన గెజెట్లో నోటిఫై చేయటం వేరు, అది
ఆచరణలో పెట్టేటప్పుడు కల్లా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి ఎట్టా అధిగమిస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉందండి మనకి. అనంత్ గారు, భూ హక్కు, భూ యాజమాన్య హక్కు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన సమస్యగా ఉన్న మన భారతదేశంలో వీటిని పరిష్కరించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? చాలా ముఖ్యమైన సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాలు, దాదాపు ఒక 40-50 లేదా కొన్ని చోట్ల అయితే 70 ఏళ్ల క్రితం భూమిని సర్వే చేశారు. అప్పటికి ఇప్పటికి మారిపోయింది పరిస్థితి. కుటుంబాలు, చిన్న కుటుంబాలని, మళ్ళీ ఆస్తుల పంపకాల మూలాన అయినాయి. సో ప్రధానంగా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ ఆల్రెడీ చేస్తున్నారు. అది జాగ్రత్తగా కొంచెం చేయాల్సింది ఏంటంటే మొత్తం రీసర్వే చేయాలి. రీసర్వే చేసి రికార్డ్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉంది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా ఇబ్బంది ఎక్కడ ఉండేదనంటే దొంగ సర్టిఫికెట్లు ఉండేవి. కొన్ని సంవత్సరాల పాటు, ఒక 3-4 ఏళ్ల పాటు ఇబ్బంది ఫేస్ చేసిన 98-95 నుంచి డీమెటీరియలైజేషన్ మొదలుపెట్టారు. ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చారండి. ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే 2 రోజులు 3 రోజులు, ఒక రోజుకే కొనుగోలు అమ్ముగోలు జరుగుతుంది. అంత ఇదవుతుంది. దొంగ సర్టిఫికెట్లు లేకపోతే దొంగ డాక్యుమెంట్ అనే సమస్య లేదండి. అటువంటిది జాగ్రత్త పడి సర్వే చేసి ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చి దానికి తగిన చర్యలు తీసుకుని, ఎందుకంటే స్టాక్స్ అనేది ఒక 5% మందికి మాత్రమే ఉంటాయి. భూమి అనేటప్పుడు కల్లా సుమారు 30-40% మందికి ఎంతో కొంత మొత్తాన్ని ఉంటుంది. సెంటో లేకపోతే 1/2 సెంటో లేకపోతే 2 సెంట్లో ఉంటుంది. సో ఇది సర్వే చేసి ఏ భూమి ఎటువంటిది, ఇప్పుడు పట్టా భూమా లేకపోతే అది గవర్నమెంట్ భూమా లేకపోతే ఇక్కడ వక్ఫ్ భూమా లేకపోతే అది ఎండోమెంట్ భూమా అనేది క్లాసిఫై చేసి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రేపొద్దున మళ్ళీ పార్టీషన్ జరిగితే మళ్ళీ ఎట్టా చేయాలి, ఏంటి, ఎంత తొందరగా చేయాలి. అఫ్కోర్స్ అంత కొంత ఫీజు కట్టి చేయటమే, అన్ని రిజిస్ట్రేషన్ చట్టప్రకారంగా ఫీజు కట్టి మారుస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే అది 10 సార్లు తిరగకుండా, ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మార్పులు అమ్మి కొనుగోలు చేయటం అనేది జరిగితే మాత్రం బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు భూమి తాకట్టు పెట్టాలని అంటే దానికి వెళ్ళి ఒక 10 సార్లు 10 ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకుని వెళ్ళి బ్యాంక్ పెట్టి మళ్ళీ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేయాలంటే ఒక 20 లెక్కలు తీసుకుని లేకపోతే ఒక 20 సంతకాలు తీసుకుని మళ్ళీ ఏ కాగితం మనకు తిరిగి ఇచ్చారనేది ఒక 20 ఏళ్ళ తర్వాత లోన్ తీరిన తర్వాత మనకు తెలియదు. ఆ కాగితం మిస్యూజ్ జరుగుతుందా లేదా అన్న భయం ఉంటుంది. అవన్నీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ క్లియర్ ప్రాసెస్లో తీసుకొస్తే బ్లాక్ మనీ లాంటి సమస్యకి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి చాలా వెసులుబాటు ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఇదివరకు షేర్ ట్రాన్స్ఫర్ అంటే స్టాంపులు అంటించాల్సి వచ్చేది, పోస్ట్ చేసినప్పుడు పోయేది, లేకపోతే అక్కడ జరిగిన తర్వాత ఇది మీది కాదు, ఎవరు దొంగ సర్టిఫికేట్ అని ఎవరో ఒకళ్ళు లిటిగేషన్ పెట్టారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. సో కాస్ట్ తగ్గింది. ఇదివరకు ఒకసారి 3 నెలలు పట్టేది ఒక పేరు మార్చాలి అని అంటే, ఇప్పుడు ఒక రోజులో 2 రోజులు అయిపోతుంది. సో దానివల్ల వచ్చే లాభాలు ఉంటాయి. అట్టా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు. ధన్యవాదాలండి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. అతిథి డాక్టర్ ఎస్ అనంత్. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.